సార్ 'మంచు మనోజ్' అండ్ 'రజనీకాంత్' సార్ ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. డిస్కషన్ జరిగింది. అండ్ అలాగే రజనీకాంత్ 'మంచు మనోజ్‌కి' క్లాస్ స్పీకర్ అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఏ విషయంలో అయి ఉంటది సార్? ఆ ఫోటో వచ్చింది 2 రోజులు అయిపోయింది. ఆల్రెడీ హ్మ్. అందరికీ తెలిసిన విషయమే. హ్మ్. ఆయన ట్రైలర్ చూయించాడు. 'మిరాయి' ట్రైలరు. ఆయన అప్రిషియేట్ చేశారు రజనీకాంత్ గారు. హ్మ్. కాకపోతే ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్న వార్త 'మంచు మనోజ్‌కి' రజనీకాంత్ క్లాస్ పీకారు. హ్మ్. ఏ విషయంలో క్లాస్ పీకారు? ఒకవేళ ఆయన ఈ మధ్య కాలంలో ఆయన ప్రాణ స్నేహితుడు మోహన్ బాబు గారు. హ్మ్. మోహన్ బాబు గారు, రజనీకాంత్ గారు ఏరా ఏరా అనుకునే ఫ్రెండ్స్. ఓకే. వాళ్ళిద్దరూ లెజెండ్స్. బట్ బయటికి వాళ్ళిద్దరు ఉన్న చనువు ఏరా ఏరా అనుకున్న ఫ్రెండ్స్. ఓకే. ఏ విషయమైనా సరే ఇద్దరు డిస్కస్ చేసుకుంటారు. అవి ఓపెనింగ్గా అందరూ మోహన్ బాబు గారు చాలా స్టేజెస్ చెప్పారు. హ్మ్. వాళ్ళ పిల్లలకు కూడా అదే చనువు ఉంది రజనీకాంత్ గారి దగ్గర. ఓకే. ఈ క్లాస్ పీకింది ఏ విషయంలో పీకారు? ఇప్పుడు మొన్న మోహన్ బాబు గారి ఇంట్లో జరిగినటువంటి కుటుంబ గొడవలకు సంబంధించి క్లాస్ పీకారా? హ్మ్. లేకపోతే ఆయన కెరీర్ గురించి క్లాస్ పీకారా అనేది ఇప్పుడు డిస్కషన్ పాయింట్. హ్మ్. దానికి ఇది అసలు ఈ క్లాస్ పీకార్ అన్న వార్త బయట పెట్టింది ఎవరు? మంచు మనోజే. హుహు. ఓకే. అది ప్రింట్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన బయటపడ్డారు. హుహు. హ్మ్. మిరాయికి సంబంధించి క్యారెక్టర్ ఎలా ఉంది, ఎలా వస్తుందని చెప్పారు ఆయన. ఓకే. ఆ మిరాయి అనేది ఒక ఆయుధం. ఆయుధం చుట్టూ కథ జరుగుతుంటుంది. సూపర్ హీరో కథ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆ ట్రయల్ అన్నీ వచ్చినాయి బయటికి. అవును. బట్ ఆ మిరాయికి ఆయుధానికి ఒక స్టోరీ ఉన్నట్టే మనోజ్కి కూడా సూపర్ పవర్ క్యారెక్టర్ ఉంటుంది. దాంతోపాటు మనోజ్ చేతిలో కూడా వెపన్ ఉంటుంది, నైఫ్. హ్మ్. హ్మ్. దానికి బ్యాక్ అండ్ స్టోరీ ఉందట. అది ఓకే. ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంది, ఎప్పుడు కావాలంటే వెళ్ళిపోతుంది. హ్మ్. ఇవన్నీ చెప్తూ ఈ ట్రయలర్ చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఈ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టమైన క్యారెక్టరు. నేను యాక్చువల్గా దైవభక్తుడిని. రాముడు అంటే నాకు బాగా ఇష్టం. బట్ అది ఆయనకి అపోజిట్గా ఉన్న క్యారెక్టర్లో నేను నటించాల్సి వస్తుంది అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. ఒక రావణాసుడు క్యారెక్టర్ టైప్ ఉన్న క్యారెక్టర్ ఇది. ఇతను స్త్రీల జోలికి ఎవరి జోలికి వెళ్ళడు. నా క్యారెక్టరైజేషన్ అది సినిమాలో. అలానే ఆ క్యారెక్టర్కి ఒక 9 పుస్తకాల చుట్టూ తిరిగే కథ ఇది. ఆ 9 బుక్స్ దొరికితే ఇతను ఒక రావణాసుడు టైప్ అయిపోవాలని చెప్పేసి ఇతను ఏం ఉంటుంది, డిస్ట్రాయ్ అయిపోద్ది అని చెప్పేసి ఒక క్యారెక్టరైజేషన్ ఉంది. దానికి ఆపోజిట్లో ఉన్న క్యారెక్టరు మిరాయి పట్టుకొని నన్ను నిలువరించే క్యారెక్టర్. రాముడంశలో ఉన్న క్యారెక్టర్ అని మాట్లాడాడు. హ్మ్. బేసిక్గా భక్తుడిని, బట్ ఇట్లాంటి క్యారెక్టర్ చేయాల్సి వస్తుంది, చేశాను అని మాట్లాడాడు. ఇదంతా చెప్తూ ఒక మాట అన్నాడు. రజనీకాంత్ గారికి సంబంధించి అప్రిషియేషన్ వచ్చింది నాకు. చాలా ఇంప్రెసివ్గా ఉందన్నారు. ఆయన మెచ్చుకున్నారు నన్ను. హ్మ్. కంటిన్యూగా సినిమాలు చేయమని చెప్పేసి చెప్తున్నారు. మొన్న 2 సినిమా ఆ సినిమా వచ్చింది. దాని తర్వాత ఈ సినిమా వస్తుంది. 2 సినిమాలు. బట్ నేను సినిమాలు మానేసినప్పుడు ఆయన విపరీతంగా క్లాస్ పీకేవాళ్ళు, తిట్టేవాళ్ళు అని చెప్పేసి ఆయన బయటపెట్టారు. ఆహా! ఓకే. మంచు మనోజ్ ఎప్పుడైతే బయటపడ్డదో అక్కడి నుంచి వార్త సర్క్యులేషన్లో ఉంది. రజనీకాంత్ మంచు మనోజ్ క్లాస్ పీకాడు హ్మ్. హ్మ్. అనేది సర్క్యులేషన్లో ఉంది. అందరూ ఏమనుకుంటున్నారు, ఈ మధ్య కాలంలో జరిగిన పెద్ద ఇన్సిడెంట్ ఏంటి? మంచు ఫ్యామిలీలో వాళ్ళ అన్నదమ్ముల మధ్య లేకపోతే వాళ్ళ కుటుంబంలో జరిగినటువంటి గొడవలో అవి ప్రస్తావిస్తూ ఆయన ఏమైనా చెప్పారా ఏంటి అనేది డిస్కషన్ పాయింట్ అయింది. ఓకే. బట్ అది చెప్పారా లేదని మనకు తెలియదు. ఆయన ఒకవేళ చెప్పినా కానీ వాటి గురించి బయటపడతారా లేదా అనేది అవును. ఆయన చెప్పిన విధానం మట్టుకి సినిమాలు ఎందుకు చేయటం లేదు, కంటిన్యూ సినిమాలు చేయి అని చెప్పేసి ఆయన క్లాస్ స్పీకర్ అని చెప్పేసి మంచు మనోజ్ బయటపడటం జరిగింది. ఈ సర్క్యులేట్ చేసేవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ తమ్నైల్స్ పెట్టేసి లేకపోతే అవే వార్తలు సర్క్యులేట్ చేస్తున్నారు. మంచు మనోజ్ క్లాస్ స్పీకర్ రజనీకాంత్ ఏ విషయంలో ఎందుకు అన్న విధంగా మాట్లాడుతున్నారు అనమాట. అది ఓకే. సర్క్యులేషన్ వార్త. ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేను.